హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్టీరియా అంటే మనం కంటితో చూడలేము, కేవలం మైక్రోస్కోప్లోనే కనిపిస్తుందని చిన్నప్పటి నుండి మనం చదువుకున్నాం. కానీ మన కంటికి కనిపించేంత పెద్ద బ్యాక్టీరియా ఒకటి ఉందంటే మీరు నమ్ముతారా? దీని పేరే థియోమార్గరిటా మ్యాగ్నిఫికా. ఇది సాధారణమైన బ్యాక్టీరియా కంటే సుమారు 5000 రెట్లు పెద్దది. అక్షరాల ఒక రెప్ప వెంట్రుక పరిణామంలో ఉండే ఈ జీవిని చూసి శాస్త్రవేత్తలే షాక్ అవుతున్నారు. అసలు ఈ జైంట్ బ్యాక్టీరియా ఎక్కడ దొరికింది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ఈ వింత జీవి రహస్యాలను ఇప్పుడు మనం ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ బ్యాక్టీరియాను తొలిసారిగా కరేబియన్ సముద్రంలో గ్వాడెలోప్ దీవుల్లో కనుగొన్నారు. అక్కడ మడ అడవుల్లో కుళ్ళిన ఆకులపై తెల్లటి దారాల వంటి ఆకారాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదట వీటిని ఏదో ఒక రకమైన ఫంగస్ అని అనుకున్నారు. కానీ వీటి డిఎన్ఏను పరీక్షించినప్పుడు ఇది అక్షరాల ఒకే ఒక్క కణం కలిగిన ఒక భారీ బ్యాక్టీరియా అని తేలింది. షాకింగ్ విషయం ఏంటంటే ఇది సుమారు 1 సెంటీమీటర్ పొడవు వరకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బ్యాక్టీరియాలో డిఎన్ఏ కణం లోపల స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ థియోమార్గరిటాలో డిఎన్ఏ అంతా చిన్న చిన్న పొరల్లో భద్రంగా దాగి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. మరో షాకింగ్ మ్యాటర్ ఏంటంటే ఇది సంక్లిష్టమైన జీవుల లక్షణాలను కలిగి ఉండటం వల్ల బ్యాక్టీరియా పరిణామ క్రమంపై మనకున్న అవగాహననే ఇది సవాల్ చేస్తోందని నిపుణులే అంటున్నారు. అసలు ఒక బ్యాక్టీరియా ఇంత పెద్దగా ఎలా ఎదగగలిగింది? శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఇది సముద్రపు అడుగున ఉన్న సల్ఫర్ని ఆహారంగా తీసుకుంటుంది. తన పరిణామం పెద్దగా ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో శక్తిని నిల్వ చేసుకునే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది ఒకే కణంతో తయారైన అక్షరాల 1 మిల్లీమీటర్ కంటే ఎక్కువ పరిణామం ఉండటం వల్ల దీన్ని మనం మైక్రోస్కోప్ లేకుండానే సూటిగా చూడొచ్చు. నిజానికి ఈ ఆవిష్కరణ జీవశాస్త్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అని నిపుణులే చెబుతున్నారు. బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవి మాత్రమే కాదు, అవి కూడా భారీ పరిణామంలో ఉండగలవని ఇదే నిరూపిస్తోంది. లేటెస్ట్ మైక్రోబయోలాజికల్ సిమ్యులేషన్స్ ప్రకారం ఇలాంటి భారీ బ్యాక్టీరియా సముద్ర గర్భంలో ఇంకా ఎన్నో ఉండొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇది ప్రకృతి వైవిధ్యానికే ఒక నిలవెత్తు సాక్ష్యం. ఈ జైంట్ బ్యాక్టీరియాను పరిశోధించడం ద్వారా వ్యాధుల నియంత్రణ, పర్యావరణ శుద్ధిలో కొత్త మార్గాలు కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విషపూరిత పదార్థాలను ఇవి ఎలా ఆహారంగా తీసుకుంటాయో తెలిస్తే కాలుష్య నివారణలో ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇది మానవ నాగరికతకు ఒక కొత్త దిశను చూపిస్తోందని వారు భావిస్తున్నారు. థియోమార్గరిటా మ్యాగ్నిఫికా గాథ మనిషి మేధస్సుకు, ప్రకృతి వింతలకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన వంతెన. ఆ తెల్లటి దారం లాంటి కణం వెనుక దాగి ఉన్న ఆ అద్భుతమైన సత్యాన్ని ఛేదిస్తే జీవరాశి పుట్టుక గురించి ప్రపంచానికి కొత్త పాఠాలు తెలుస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వింత జీవులు ఇంకా ఎన్ని ఉండవచ్చు అని మీరు భావిస్తున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన కథనాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.